లో మన దేశ ఏజెంట్స్ ని మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ ప్రసాద్ ల్యాబ్ అన్నది ఇంతలాగా వేళ్ళూనుకుని ప్రాపర్టీస్ ని ఇలాంటి పూలదండలు కొన్ని కోట్లు ఇచ్చిన కొన్ని కోట్లు పూలదండలు వేసిన ఆయన విలువని సరితూచలేవు. అంత గొప్ప వ్యక్తి ఎల్వి ప్రసాద్ గారు. ప్లీజ్ బీ సిటెడ్. నౌ రమేష్ ప్రసాద్ గారి డాటర్ రాధ గారు ఇప్పుడు ఇందాకలే ఏవి చూసాం, మా అభిమాన హీరో కృష్ణ కావాల్సిందిగా వేదికను అలంకరించవలసిందిగా సవనీయంగా మనవి చేస్తున్నాం. ఓపికగా ఆసక్తితో ఇక్కడికి వచ్చారంటే అండ్ వీ రియల్ అండ్ మేక్ ఏ లైవ్లీహుడ్ సక్సెస్ఫుల్లీ. దట్ ఈస్ వాట్ ఎల్వి ప్రసాద్ గారు అక్రాస్ ది కంట్రీ, నాట్ ఇన్ తెలుగు స్టేట్. వేదిక తరఫున I don't know, like officially announced cheyachaledo. 20th January Sir's birthday. He was busy with completely continuous occasions, but still he has found little time to reach us. And thank you, sir, and madam also. Yeah. And first of all, I have to thank to the Ramesh Prasad sir for giving this opportunity to complete one batch of Film and Media School. And గవర్నమెంట్ తరపు నుంచి జయేష్ రంజన్ గారు కూడా పిలవగానే వెంటనే ఆయన కూడా చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నారు. అయినా సరే ఆయన బలవంతంగా ఎక్స్టెండెడ్ టైం కూడా చేసి ఆయన స్టేజ్ మీద కూర్చోబెట్టడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ స్టేజ్ మీద నిలబడడానికి కారణమైన మన స్టూడెంట్స్, అలాగే ఫెస్టివల్ హాలిడేస్ని కూడా సాక్రిఫైస్ చేసి ఈ ఈవెంట్కి సహకరించిన మన స్టాఫ్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఎల్వి ప్రసాద్ గారు మొట్టమొదటిగా గౌరవనీయులైన ఎల్వి ప్రసాద్ గారికి వారి జయంతి సందర్భంగా నేను కూడా మనసుతో వారికి నా ట్రిబ్యూట్స్ అందిస్తున్నాను. వారు తీసిన కొన్ని హిందీ చిత్రాలు నేను గతంలో చాలా ఆసక్తితో చూసి ఉన్నాను. ఏక్ దూజే కే లియే ఆఫ్ కోర్స్ ఈరోజు మన హిందీ సినిమాలో ఒక ల్యాండ్ మార్క్ సినిమాగా ఉంది. బట్ అంతకుముందు కూడా ఇక్కడ పోస్టర్స్లో చూస్తూ ఉన్నాము, బ్యానర్లో ఒక పక్క ఆయన తీసిన తెలుగు తమిళ చిత్రాలు ఉన్నా, ఇంకొక పక్క చాలా ముఖ్యమైన హిందీ చిత్రాలు కూడా ఉన్నాయి. అండ్ నాకు గుర్తు ఉంది, నేను ఖిల్లోనా చూసి ఉన్నాను, మిలన్ చూసి ఉన్నాను. నూతన్కి ఆ మిలన్ సినిమాలో నేషనల్ మన ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా వచ్చింది. సో ఇట్లాంటి ఆయన చాలా ల్యాండ్ మార్క్ సినిమాస్ తీసి ఉన్నారు. బట్ అన్నిటికంటే గొప్ప విషయం ఏముంది అంటే వారు జీవించిన ఒక ఈ కళని మన రమేష్ గారు వారు తదుపరి వాళ్ళ తరాలు కూడా దాన్ని కొనసాగడానికి అంత నిరంతరంగా వాళ్ళు కృషి చేస్తూ ఉన్నారు. అండ్ అన్నిటికంటే అభినందనీయ విషయం ఏముంది అంటే వారు మొదలుపెట్టిన ఇది యానిమేషన్ అండ్ గేమింగ్ కాలేజ్. ఈరోజు ఇది ఒక చాలా మంచి కోఇన్సిడెన్స్గా ఉంది. 2 రోజుల్లో మనకు ఈ సంవత్సరం ఆస్కార్స్ పురస్కారాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అండ్ కొంతమందికి తెలిసి ఉంటుంది, ఆస్కార్ పోటీలో ఒక చాలా ముఖ్యమైన చిత్రం ఈసారి ఉంది. దాని పేరుంది ద ఐరిష్ మ్యాన్. దాన్ని చాలా ఒక గొప్ప డైరెక్టర్ తీసి ఉన్నారు, మార్టిన్ స్కార్సీస్. అండ్ చాలామంది గొప్ప యాక్టర్స్ ఉన్నారు, రాబర్ట్ డినీరో, అల్ పచినో, జో పెస్చి. బట్ అన్నిటికంటే అందులో చాలా మెచ్చుకునే విషయం ఏముంది అంటే చాలా వినూత్నంగా దాంట్లో ఒక రకమైన డిజిటల్ టెక్నాలజీ వాడుకోవడం జరిగింది. అంటే రాబర్ట్ డినీరో ఈరోజు వారు వయస్సు బహుశా 80 సంవత్సరాలు ఉండవచ్చు, 75 సంవత్సరాల వయసు ఉండవచ్చు. కానీ ఆ సినిమాలో ఆయనని ఒక యంగ్ రాబర్ట్ డినీరోగా చూపించడం జరిగింది. అండ్ అవి అన్నీ డిజిటల్ ద్వారా యానిమేషన్ ద్వారా సాధించడం జరిగింది. అండ్ చాలామంది క్రిటిక్స్ చెప్తా ఉన్నారు, అంటే ఆ ఫిల్మ్కి ఒకవేళ ఆస్కార్ నిజంగా రేపు వస్తూ ఉంటే మౌలికంగా ఆ క్రెడిట్ అంతా ఈ యానిమేషన్ అండ్ డిజిటల్ ఆర్టిస్ట్కి వెళ్తుంది. సో ఆ స్థాయిలో ఈరోజు యానిమేషన్, విఎఫ్ఎక్స్ దానికి ప్రభావం ఉంది.
అండ్ చాలామందికి తెలిసి ఉంటుంది, హైదరాబాద్ కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఒక చాలా ముఖ్యమైన డిజిటల్ యానిమేషన్ కేంద్రంగా తయారైంది. బాహుబలి గురించి మన అందరికీ తెలుసు. మొత్తం విఎఫ్ఎక్స్ వర్క్స్ హైదరాబాద్కి సంబంధించిన స్టూడియోస్లోనే చేయడం జరిగింది. సో 30 మంది ఎవరో ఈ మొదటి బ్యాచ్గా ఈ కోర్సులో జాయిన్ అయ్యి ఉన్నారు. వాళ్ళందరికీ ఖచ్చితంగా చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది, నేను చాలా నమ్మకంతో చెప్పగలుగుతున్నాను. అండ్ ఈరోజు కాన్వకేషన్ కాదు, దీన్ని ప్రీ కాన్వకేషన్ ఫంక్షన్గా మనము జరుపుకుంటున్నాము. బట్ ఖచ్చితంగా కాన్వకేషన్ అయ్యే సమయానికి మీలో చాలామందికి జాబ్ ఆఫర్స్ ఉంటాయి, చాలామందికి ఒక మంచి కెరియర్ వైపు ఎదిగే పరిస్థితి వచ్చి ఉంటుంది. సో మీ అందరికీ నేను కూడా నా హార్దిక్ గుడ్ విషెస్ తెలియపరుస్తూ మరి ఒకసారి అంత ఆప్యాయతతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నందుకు, నన్ను దానికి ఆహ్వానించినందుకు మరి ఒకసారి రమేష్ గారికి నా హార్దిక్ ధన్యవాదం తెలియపరుస్తూ ఇంతకు విరమిస్తున్నాను. బికాజ్ కృష్ణరాజు గారు సినిమా ఇండస్ట్రీలో ఇద్దరు కృష్ణ గారు కృష్ణరాజు గారు నో రిజర్వేషన్, లేనిపోని హ్యాంగ్ ఓవర్స్ పెట్టుకోకుండా చాలా ఆప్యాయంగా రమేష్ ప్రసాద్ గారికి, రంజన్ గారికి, సురేష్ రెడ్డికి, రాధిక అందరికీ, వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నాకు ఎంతో ఆనందంగా ఉంది. జనరల్గా మామూలుగా చెప్పే మాటలు అయ్యి ఆనందంగా ఉన్నాను, కానీ ఇది హృదయంలోంచి వచ్చిన మాట. ఎందుకంటే ఏవి చూసిన తర్వాత ఎల్వి ప్రసాద్ గారి గురించి నేను కొత్తగా చెప్పాల్సిన మాటలు ఏమీ లేవు. ఒకే ఒక మాట, ఆయన మనసంతా సంపాదించిందంతా సినిమా పెరుగుదలకి, సినిమాలో ఉన్న వాళ్ళు బాగుపడడానికి చేశారు. అంతేకాదు సినిమా ఇండస్ట్రీ మీద గౌరవం రావడానికి ఆయన సంపాదించిన దాంతో ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ అనేది ఒకటి నిర్మించి, అంటే ప్రతి నటుడు అనుకునేది ఏమిటంటే సర్వేంద్రియాణం నయనం ప్రధానం. అది ఆయన గుర్తించుకొని ఆ కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు, ఇబ్బంది పడే వాళ్ళకి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఇవ్వడానికి వాటికి తక్కువ ఖర్చుతో చేయడానికి ఏర్పాటు చేశారు ఆయన. అది మనం ఇక్కడ హైదరాబాద్లో చూస్తున్నాం. అంతేకాదు ఆయన ఎన్నో మంచి కార్యాలు చేశారు. అందులో ఒక మంచి కార్యం ఏంటంటే కృష్ణంరాజుని సినిమాల్లో ఉండడానికి కారణమైన ఒక గొప్ప డెసిషన్. ఎందుకంటే 1966లో నేను చిలకా గోరింక అనే సినిమాలో యాక్ట్ చేశాను. అది మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత నాకు నేను యాక్ట్ చేసిన హీరోయిన్ కృష్ణకుమారితో 1-2 సినిమాలు వచ్చినాయి హీరోగా. నేను ఆ కథ నచ్చకు, ఆ డైరెక్టర్ నచ్చకు నేను చేయలే. ఎందుకంటే అది పొగరు కాదు. ఒక సినిమా అంత బాగా ఆడిన సినిమా, నెక్స్ట్ సినిమా బాగా ఆడే సినిమా నేను చేయాలని, లేకపోతే మామూలుగా నా పనులు నేను చేసుకుందామని. నా పనులు ఏమంటే నేను కెమెరామెన్ని, స్టేట్ అవార్డు కూడా వచ్చింది నాకు. తర్వాత 16 పిక్చర్స్ తీసేవాడిని. దాంట్లో చాలా డబ్బు కూడా వచ్చేది అని అనుకున్న టైంలో నేనంటే నేనే అని ఒక సినిమా, అది తమిళ్లో సూపర్ హిట్ అయింది. అందులో 3 క్యారెక్టర్లు ఉంటాయి. 3 కొడుకులు, నేనే నీ కొడుకుని, నేనే నీ కొడుకుని తల్లి దగ్గర ఉండే ఆ క్యారెక్టర్స్ అనమాట, ఆ 3 క్యారెక్టర్లు. సరే నన్ను పిలిచారు. పిలిస్తే నేను వెళ్ళి అందులో నేను హీరో యాక్ట్ చేశాను కదా అంతకుముందు, బహుశా హీరో క్యారెక్టర్ ఇస్తారేమో అని అనుకున్నాను. నేను వెళ్ళి చూస్తే, చూసావా నువ్వు సినిమా అన్నారు. చూశాను అన్నాను.
అందులో అప్పుడు చాలా పెద్ద ప్రొడ్యూసర్ డోండి గారు రాజశ్రీ పిక్చర్స్ అని పెట్టి సుందరలాల్ నాథా గారు డోండి గారు వాళ్ళు తీస్తారు అన్నమాట సినిమా. అందులో మల్లికార్జునరావు గారిని ప్రొడ్యూసర్ ఆయన పేరుతోటి. అప్పుడు అయితే నన్ను సరే ఏ క్యారెక్టర్ అన్నా, ఆ విలన్ క్యారెక్టర్ ఏమన్నారు. ఆ విలన్ క్యారెక్టరు నిజంగా నేను చూసి ఎంత అంటే సారీ నేను చాలా ఇబ్బంది పడి చాలా అసహించుకున్నాను ఆ క్యారెక్టర్ని. అటువంటి క్యారెక్టర్ నాకు ఇస్తానంటే నేను ఒక్కసారి స్టన్ అయిపోయాను. నేను టూండి గారిని అడిగాను, ఏమిటండి నాకు ఈ క్యారెక్టర్ ఏంటి, నేను చిలకా గారిగా చూశాను, నీలో ఆర్టిస్టిక్ టాలెంట్ ఉంది, నువ్వు చేస్తే బాగుంటుంది. నవ్వేసి నమస్కారం అండి వస్తాను, ఆలోచించుకుని నేను మళ్ళీ వస్తానన్నాను. మళ్ళీ పెద్ద మనిషి కదా బాగోదని. ఆ తర్వాత నేను చేయకూడదని నిర్ణయించుకుని నేను ఉన్నాను. అప్పుడు ప్రత్యేకత గారు చిలకా గురించి డైరెక్టర్. నేను మామూలుగా మాటల్లో ఎల్వి ప్రసాద్ గారంటే మా అంకులు మూర్తిరాజు గారని సిహెచ్విపి వరప్రసాద్ మూర్తిరాజు గారు, ఆయన మినిస్టర్ కూడా చేశారు, పెద్ద పొలిటీషియన్. ఆయన కొన్ని వేల ఎకరాలని పేదలకు దానం చేశారు ఆయన. అటువంటి గొప్ప వ్యక్తికి ఈయన బాగా స్నేహితుడు ఎల్వి ప్రసాద్ గారు. భీమవరంలోనే ఆశ్రమంలో ఆయన కొంచెం ఇబ్బంది ఉన్నప్పుడు అక్కడ ట్రీట్మెంట్ చేసుకున్నారు. ఆ టైంలో చాలా పెద్ద పరిచయం వారిద్దరికి. అప్పుడు ఆయన చెప్పారు, ఒకసారి ప్రసాద్ గారు కూడా అడుగు మాట్లాడాను. సరే ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళగానే పక్కన కూర్చోబెట్టుకుని భుజమిచ్చేసి రమేష్ ప్రసాద్ గారితో ఎలా మాట్లాడతారో అలాగా నాతోటి విన్నాను. ఒకటే చెప్తాను నేను, నువ్వు ఏ క్యారెక్టర్ వేసావని కాదు, క్యారెక్టర్కి నీ పర్సనల్ లైఫ్కి సంబంధం ఉండదు. నువ్వు యాక్ట్ చేసిన క్యారెక్టర్ పెర్ఫార్మెన్స్ అదే ప్రజలకి వెళ్తుంది. నువ్వు బాగా చేస్తే అప్రిషియేట్ చేస్తారు. నువ్వు ఏం చేస్తున్నావు అనేది కాదు, ఏం చేసావు అనేదే వాళ్ళకి దృష్టిలో ఉంటుంది. అందుకని నీ మొహం ఆర్టిస్ట్గా ముందు ప్రజల్లో బాగా పాపులర్ కావాలి. నీ మొహం పాపులర్ అయిన తర్వాత నువ్వు ఏ వేషం వేసినా చూస్తారు అని గొప్ప సలహా ఇచ్చారు ఆయన. అప్పుడు నో అని 100% నో అనుకున్నాను నేను. ఒకసారి పెద్ద ఆయన చెప్పిన మాటకి కాస్త తిరిగి ఉంది. అప్పుడు వెళ్ళాను ముడ్డుండి గారు వాళ్ళ దగ్గరికి. వచ్చి అలాగానే అంటే ఎందుకు పాపం ఆ క్యారెక్టర్ నేను వేస్తేనే బాగుంటున్నాను వాళ్ళకి, అక్కడ దూరం నుంచే దా ఓకేనా అని అడగడం మొదలుపెట్టారు. నేను సరే అండి చేస్తానండి అన్న. కానీ అని చిన్న ఇది పెట్టాను. ఏంటో ముందే అప్పుడే కండిషన్ పెడుతున్నాం. కండిషన్ కాదు సార్, ఆ సినిమాలో అతను చేసిన పద్ధతి బాగోలేదు, నేను పద్ధతులు చేస్తాను. నేను ఆర్ నాగేశ్వరరావు ఆయన ఒక పెద్ద ఆర్టిస్ట్ కూడా ఆయన పెద్ద ఫ్యాన్. నేను ఒక ఫంక్షన్ ఇచ్చి జనం బయటకు వస్తుంటే జనం పెద్ద హీరో ఆర్ నాగేశ్వరరావు వస్తున్నామంటే ఆర్ నాగేశ్వరరావుని బాగా ఎక్కువ అప్రిషియేట్ చేసేవారు. అతను వేసేది అన్ని విలన్ పాత్రలే. సార్ అలా ఏదో సారీ ఎక్కువ అయిపోయింది. అలాగా ఆయన చెప్పగానే నేను ఇలా అయితే చేస్తానండి అని చెప్పి వాళ్ళతో ప్రసాద్ గారు కూడా అన్నారు, ఇలాగా నువ్వు చేయమని అని చెప్పి వాళ్ళతో చెప్పి యాక్సెప్ట్ చేశాను. ఆ తర్వాత దాన్ని అతని పద్ధతిలో కాకుండా నా పద్ధతిలో, నేను అనుకున్న పద్ధతిలో
టూండి గారు కూడా చాలా పెద్ద మంచి ప్రొడ్యూసర్ అయినా కానీ ఆయన మంచి సినిమా ఇండస్ట్రీ మీద ఆర్టిస్ట్గా టెక్నీషియన్గా మంచి అవగాహన ఉంది అని చేశారు. అది చేయడం వల్ల నేను సినిమా ఇండస్ట్రీలో ఉండడం జరిగింది. అది చేయడం వల్ల నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నామని ఇక్కడ ఉండడం జరిగింది. అలాగా ఆ మహానుభావుడు నేను ఇక్కడ సినిమాలో ఉండడానికి కారకుడైన ఎల్వి ప్రసాద్ గారికి ఇవాళ ఈ జయంతి రోజుని నేను రావడం అనేది కొంచెం నాకు ఇబ్బంది అయినా చాలా కష్టంగా ఉన్నా రావడం చెప్పగానే నాకు నిన్నే చెప్పారు, మొన్నే చెప్పారు, అయినా కానీ ఎట్టి పరిస్థితులు వచ్చేద్దామని రావడం, ఆయన ఆశీస్సులు తీసుకుందామని ఇక్కడికి వచ్చాను. ఇక సినిమా ఇండస్ట్రీలో ఆయన గురించి చెప్పాలంటే 5,000 చూశారు. మొట్టమొదటిసారి 3 సినిమాలు యాక్ట్ చేసిన, మూడు లాంగ్వేజ్లో యాక్ట్ చేసిన ఆర్టిస్టు, అన్ని లాంగ్వేజ్లోనే సినిమాలు తీసిన డైరెక్టరు ఆయన. ఈ రోజుని ఇన్ని సంవత్సరాలకి ఆయనకి ఈ 112వ జయంతి సందర్భంగా ఆయన నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏ లెవెల్లో సినిమా ఇండస్ట్రీ రావాలని అనుకున్నారో ఆ లెవెల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు ఉంది, ఇప్పుడు రాబోతుంది, వస్తుంది. బాహుబలి తర్వాత సాహో, తర్వాత సైరా, ఇలాంటి సినిమాలు మొత్తం బాలీవుడ్ ఇండస్ట్రీని అటెన్షన్, తెలుగు సినిమా అనేటప్పుడు ఒకసారి ఆశ్చర్యంగా కంగారు పడాల్సిన పని ఉంది. అలాగే ఇంటర్నేషనల్గా కూడా మార్కెట్ పెరిగింది. ఆ పరిస్థితుల్లో ఇది నిజంగా ఎల్వి ప్రసాద్ గారికి అంకితం చేయబడిన అది పెరుగుదల. ఇది ఈ పెరుగుదలని ఆయన డెఫినెట్గా పైనుంచి ఆశీర్వదిస్తారని అనుకుంటున్నాను. అలాగే మనందరం కూడా ఆయన ఎలా అయితే కష్టపడి సొంతంగా ఎక్కడికో వెళ్ళిపోయి లాంగ్వేజ్ లేని చోట తన ప్రాంతం కాని చోట అక్కడికి వెళ్ళి అంత గొప్పవాడైనందుకు ప్రతి ఒక్కరు కృషి చేస్తే ఎల్వి ప్రసాద్ గారు లాగా గొప్పవాడు అవడానికి ప్రయత్నం చేయవచ్చు. అలాగా అందరూ మీరు ఆయన స్మరించుకుంటూ ముందుకు వెళ్తారని, సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ సినిమా ఇండస్ట్రీ కోసం పాటుపడతారని నేను మనస్ఫూర్తిగా కోరుతూ, రమేష్ ప్రసాద్ గారు ఆయన లెగసీ మొత్తం థియేటర్స్ అన్ని పెంచి మళ్ళీ ఆయన థియేటర్స్ కానీ ఈ ప్రసాద్ ల్యాబ్ అన్నీ మొత్తం సినిమా ఇండస్ట్రీకి కావాల్సిన అన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆయన చాలా సింపుల్గా చేస్తారు. ఆయన మొట్టమొదటి ల్యాబ్ పెట్టినప్పుడు మేము మొట్టమొదటి సినిమా తీస్తున్నాం, సొంత సినిమా గోపికృష్ణ మూవీస్లో. అది భక్త కన్నప్ప. ఆ భక్త కన్నప్ప ఫస్ట్ పిక్చర్ ఎల్వి ప్రసాద్ ల్యాబ్లో నాది. అంటే మా అనుబంధం అది పెరగడం కోసం నేను చేసేది అది. అలాగే అది సొంత సినిమా, అలాగే వీళ్ళు ప్రసాద్ గారు వాళ్ళు కూడా చేశారు. చాలా సంతోషం. అంతేకాకుండా ఫ్యామిలీతో నాకు బాగా దగ్గర సంబంధం. పెద్ద ఆనంద్ బాబు గారు మంచి ఫ్రెండ్ నాకు. ఆయన తలుసుకోకుండా ఉండాలని రోజు ఉండదు. అటువంటి కుటుంబంతో నేను పరిచయం ఉన్నందుకు నేను ఎంతో ఆనందపడుతూ గర్వపడుతూ సెలవు తీసుకుంటున్నాను. ఈ రోజున ఈ సభలో పాల్గొంటున్న చాలా సంతోషంగా ఉంది. ఫర్ ది సింపుల్ రీజన్, ఇట్ ఈస్ మై ఫాదర్స్ యానివర్సరీ. అండ్ మా జీవితంలో మా తండ్రి గారితో హౌ వీ హ్యావ్ రియాక్టెడ్, ఇంటరాక్టెడ్ ఈ సంథింగ్ యునీక్. మా ఫాదర్ గారు అసలు చదువుకోలేదు, కాకపోయినా
he was such a tremendous hard worker and great human being. And పని తప్పితే ఇంక వేరే ఏ విధమైన ఇంట్రెస్ట్ లేదు ఆయనకి. సినిమా ఈజ్ హిజ్ మెయిన్ లైఫ్. దట్స్ హౌ హీ కండక్టెడ్ హిమ్సెల్ఫ్. జీవితం అంతా సినిమా మీదే ఆయన కాన్సన్ట్రేట్ చేశారు. అండ్ మా గ్రాండ్ ఫాదర్ వాజ్ ఎ రిచ్ మ్యాన్. ఆయనకి 100 ఎకరాల పొలం ఉండేది. కాకపోతే ఆయన ఎక్స్పెరిమెంట్స్ చేసేవారు. ఆయన ఈ ట్రై టు గ్రో సిల్క్, మల్బరీ పురుగులను తీసుకొచ్చి 100 acres he has put up silk, but he lost everything because climatically it's not suitable, Andhrala, Elur Daggara. So he lost all the money and he became insolvent. When he became, ఆ రోజుల్లో ఇన్సాల్వెన్సీ అంటే సొసైటీ నుంచి ది అవుట్కాస్టింగ్, దే ఆర్ ఆల్మోస్ట్ లైక్ ఎ ట్రామా. వాళ్ళ పెళ్ళిళ్ళకి వాళ్ళ పిల్లల్ని ఇవ్వరు, మాట్లాడరు, తర్వాత చాలా అవమానంగా ఫీల్ అవుతుంటారు. ఆ టైంలో ఆయన ఒక 31st of December ఒక సంవత్సరంలో ఎవరికి చెప్పుకోకుండా, మా మదర్కి కూడా చెప్పలేదు, నైట్లో వెళ్ళిపోయారు. 100 రూపీసే ఉన్నది ఆయన దగ్గర అప్పుడు. 100 రూపీస్ తీసుకుని ఈ వెంట బాంబే అక్కడ స్ట్రైట్గా ఒక స్టూడియోకి వెళ్ళి స్టూడియోలో గేట్ కీపర్ కింద జాయిన్ అయ్యారు. ఈ నెవర్ వెంట్ టు కాలేజ్ ఆర్ స్కూల్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. ట్రెమెండస్ స్ట్రగల్. మా మదర్కి కూడా తెలీదు. దే ఆల్ థాట్ ఆ టైంలో ఆ సర్కమ్స్టెన్సెస్లో అటు జరిగితే సంబడి ఈజ్ సపోజ్ టు హ్యావ్ కమిటెడ్ సూసైడ్. ఫర్ 16 months I think he never wrote anything home, so they all thought he must have committed suicide. But afterwards he wrote a postcard and everybody was very happy that he's alive and he is there, and he has come back to village Bombay nunchi, which he took my mother ni Bombay తీసుకెళ్ళారు. అక్కడ we were all born, myself and my brother, sister and all. ఆయన ఎంత ఇంట్రెస్ట్ అంటే సినిమాలో, అండ్ కమిట్మెంట్, హంబల్నెస్, అండ్ ఈజ్ వెరీ ఆనెస్ట్ టు ది గాడ్. పెద్ద పెద్ద వాళ్ళందరితో కూడా ఆయన, కరుణానిధి గారు ఆయన పిక్చర్లన్నీ ఆయనే రాశారు. ఆయన అంటే ఎంతో గౌరవం. హీ గేవ్ హిమ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. అట్లాగే సో మెనీ పీపుల్, కృష్ణరాజు గారన్నా, నాగేశ్వరరావు గారన్నా, రామారావు గారన్నా, he conducted himself in such a way, it is adorable that what he did. And slowly he came up, learned languages, and also he fulfilled all his commitments with his friends. So cinema tappite inki ekkada investment gaani emi cheyaledu. We all I did my engineering, my brother studied, and everybody did studies. We gradually, technical side, we have come up, and tarvata nenu I did my engineering and I started a technical side of film making. Chala extraordinaryga I had a opportunity to learn and bring up cameras, anything, lot of things I did. Later on, my father, when he made successful films, he invested every pie back into the cinema. That's how we have come up. We have not done anything else other than cinema. Chala extraordinaryga he came up, and we had a wonderful goodwill. People respected him. Bombay lo aina enter aithe artists, pedda artists lanta, they used to touch his feet out of respect they had for him. Raj Kapoor and all that. And chala samvatsaralu itlage we grew and very well, and a family, a respectable family like. One very important thing in life lo, so people have given me, na cinemas you see, they made me so big from zero to this level. I must do something. అప్పుడు
Nandagopal Garani, auditor Garu, Brahma and Company. He is a very close associate of my father. ఆయన ఏమన్నా పబ్లిక్ ఏమైనా చేయాలంటే ఆయన కన్సల్ట్ చేసి మై ఫాదర్ హ్యాడ్ ఎ చారిటబుల్ ట్రస్ట్. ఆ ట్రస్ట్లో ఏంటి, దాంట్లో మెడికల్ రిలీఫ్, ఎడ్యుకేషన్ ఇవన్నీ పూర్ పీపుల్కి ఇవ్వడానికి. సో the trust we had contributed 1 crore from our own films. Ek Dujale is one. Trust 1 crore out of tote, then we had to spend the money. Then they suggested 1 crore to ekku pedda hospital kattaleru, you try eye care. So appudu eye proposal vachindi. Then my father immediately undertook it and we built LVP Eye Institute. Today, you will not believe, it's one of the world's best eye hospitals. And Tarvata, somebody asked him, Prasad Garu, why you have built eye hospital? Then he told, Prajalanta, నాకు ఏమీ లేనప్పుడు నా సినిమాలు చూసి నాకు they have given me all the support. That's how I could build hospitals and for eye care. So I am able to do something for the people who have made me what I am today. So it's a wonderful thought. Today, world is one of the best eye hospitals. Dr. Gullapalli Nageswara Garani, I know, is another great man, like my father, nothing else but eye care. And the Rochester Eye Institute lo books anni kuda rasarayana. So that's how Eye Institute has become a world famous name now. So I'm very proud that my father could build that hospital today. Similarly, we also have LVP Academy. We have a school which we are slowly growing from time to time. I wish to make it one of the best institutes for the so which will come in the near future. When I started my association with cinema, Jayesh Ranjan Garu is one of the finest officers I have come across. He is so beautiful. He did all that is necessary to encourage me to grow this. Then I went to Hollywood many times. I attended Academy Awards. I have been very fortunate to have officers like Jayesh Ranjan Garu. So it is so nice, whole thing. Slowly we grew up, my family, they all got educated, my daughters, my son and all that. So it has been a very wonderful journey for me to move and do something useful to your liking. My father made many films. He also, Government of India released a postal stamp in his perpetuate his memory because of his services to cinema, which is very unusual. Nobody else, not many have got it. So today I am happy Jayesh Ranjan ji is with us, and Krishnaraj garu kuda naaku Madras nunche naaku chaala close friend. We used to go to move together. And Murtiraj garu ani varu chaala pedda manishi, ma father ki chaala friendship, and chaala kalam varu they used to exchange views. So we have come to this level. Now next stage is I built the IMAX also afterwards. It has been a wonderful another experience. We want to move forward for cinema, and we'll continue to serve the cinema to perpetuate the memory of my father. So now chala adrushtam to have good people associated, and we have fruitful, we are successful. So ee rozuna suddenly this was fixed up function. Then Mr. Our school is there, with whom we are joined. We are running this school with animation, gaming and other things, along with our film school. So Ms. Suresh is here, and I do wish that we grow in our
interest to help filmmakers. ఈ రోజున పిక్చర్స్ వస్తున్నాయంటే మీరు చూశారు, బాహుబలి చూశారు. సో మెనీ వండర్ఫుల్ న్యూ టెక్నాలజీస్ ఆర్ కమింగ్ ఇన్. వీఆర్ ఆల్ అడాప్టింగ్, వీఆర్ ఆల్ హెల్పింగ్ ది క్రియేటివ్ ఫిల్మ్ మేకర్స్ టు డూ ది బెస్ట్. We'll continue to do this, and I'm sure we will be moving forward in our endeavor to support the cinema. So I must thank today Ms. Jayesh Ranjan, Krishna Raj Garu, or Mrs. We are all known to families. We are all, our relationship is such, it is not for any money or anything like that, but purely to serve the cinema. So my father is very fortunate that he could do so much in his lifetime without any starting from scratch, and we will be in the cinema in the years to come, serving the people from the industry. Thank you, gentlemen. Cinematography. Now, Mr. Ganesh. And I wish all the best success in their future. It is not the last part, but it is the best. It's a great moment. Now, I request the daughter of Ramesh. Now, the next gen is to be duly honored by Ramesh Prasad Garu for his valuable presence here with a momentum and a shout. Jayesh.